హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసే లొకేషన్ వచ్చేసి 100 ఫీట్ రోడ్ అండి. ఇది వచ్చేసి ఇప్పుడు డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. 100 ఫీట్ రోడ్ మనకి కొండకల్లు టు మోకిళ్ళ కనెక్టివిటీ రోడ్ అండి. సో ఈ కనెక్టివిటీ రోడ్ నుంచి మనకి రైట్ సైడ్ ఇంకొక 100 ఫీట్ రోడ్డు ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ వర్క్ నడుస్తుంది. సో ఆ వీడియో కూడా మీకు వీడియోలో కనపడుతుంది కదా. సో ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే అది డైరెక్ట్గా మోకిళ్ళ మనకి శంకరపల్లి మెయిన్ కనెక్టివిటీ రోడ్ కనెక్ట్ అవుతుందండి. సో ఈ కనపడే రోడ్ వచ్చేసి ఇప్పుడు లేటెస్ట్గా 100 ఫీట్ రోడ్ అవుతుంది. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే అది వచ్చేసి మనకి సుభిషి విల్లాస్ అండి, విల్లాస్ ప్రాజెక్ట్ అది. సో దాని పక్కనే మనకి సార్క్ వాళ్ళ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మనకి ఇటు రైట్ సైడ్ చూసుకుంటే మనకి అపర్ణ వెస్టర్న్ మెడోస్ ప్రాజెక్ట్ ఉందండి. ఇక్కడ విల్లాస్ ప్రాజెక్టు అండ్ ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్టు. సో ఇది 100 ఫీట్ రోడ్డు లేటెస్ట్గా డెవలప్మెంట్ అవుతుందండి. సో దీని చుట్టుపక్కల అన్నీ కూడా ఈ రోడ్డుకి సరౌండింగ్స్ అన్నీ కూడా కమర్షియల్ ప్లాట్స్ మనకి, దాంతోపాటు హెచ్ఎండి అపార్ట్మెంట్స్ చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి హెచ్ఎండి అపార్ట్మెంట్ అండి. ఈ 100 ఫీట్ రోడ్ ఫేసింగే వస్తుంది. సో కమింగ్ 3-4 ఇయర్స్లో ఈజీగా చాలా మంచి గ్రోత్ ఉండబోయే లొకేషన్ అండి ఇది. సో ఇదే రోడ్డుకి మనకి 100 ఫీట్ రోడ్ కట్ అయిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఇండస్ ఇంటర్నేషనల్ స్కూలు, దాంతోపాటు మనకి మిగతా సార్క్ విల్లా ప్రాజెక్ట్స్, చాలా నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అయితే ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయండి. మనకి ఆల్మోస్ట్ ఈ చుట్టుపక్కల ఈ 100 ఫీట్ రోడ్ని బేస్ చేసుకొని ఆల్మోస్ట్ మనకి 5 to 6 విల్లా ప్రాజెక్ట్స్ అయితే మనకి కనెక్టివిటీలో ఉన్నాయి. సో ఈ లెఫ్ట్ సైడ్ మీకు యారో సింబల్ ఏదో చూపిస్తుందో ఇది వచ్చేసి ఇక్కడ నుంచి 100 ఫీట్ రోడ్డు లెఫ్ట్ సైడ్కి కట్ అవుతుందండి. సో ఈ లెఫ్ట్ సైడ్కి తీసుకుంటే ఇది వచ్చేసి మనకి డైరెక్ట్ మనకి మోకిళ్ళ విలేజ్కి కనెక్ట్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ రైట్కి శంకరపల్లి మోకిళ్ళ 100 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో దానికి కనెక్ట్ అవుతుందండి. సో చూస్తున్నారు కదా, అది వచ్చేసి మనకి విల్లా ప్రాజెక్ట్ అండి. అది కూడా ఎగ్జిస్టింగ్ ఉంటున్నారు ఇప్పుడు ప్రజెంట్. సో మనకి కమింగ్ ఫ్యూచర్లో ఈ 100 ఫీట్ రోడ్నే బేస్ చేసుకొని ఈ విల్లా ప్రాజెక్ట్ కమ్యూనిటీస్ అన్నీ కూడా ఈ 100 ఫీట్ రోడ్ బేస్ చేసుకొని వీళ్ళు ట్రావెల్ చేయబోతున్నారండి ఈ రోడ్లో. సో ఇవన్నీ కూడా లేటెస్ట్ డెవలప్మెంట్స్ చూపిస్తున్నాను నేను మీకు వీడియోలో. ఇది వచ్చేసి మనకి మోకిళ్ళలో ఉంటుందండి. ఈ 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్డు మనకి మోకిళ్ళలో డెవలప్మెంట్ అవుతుంది. లేటెస్ట్ ఇప్పుడు మోకిళ్ళ సరౌండింగ్స్లో మాస్టర్ ప్లాన్ రోడ్స్లో ఫస్ట్ డెవలప్మెంట్ అవ్వబోయే ప్రాజెక్టు మనకి 100 ఫీట్ రోడ్ ప్రాజెక్ట్ ఇదేనండి. సో ఈ రోడ్డుకి మనకి గచ్చిబౌలి కౌంటీ 4 అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ ఉందండి. సో దాంట్లో మనకి ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు ఈ 100 ఫీట్ రోడ్ బేస్ చేసుకొని మనకి 433 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అయితే ఉంది. సో చూస్తున్నారు కదా, నేను మీకు ప్లాట్ లొకేషన్కి వచ్చానండి. ఇది మనకి ప్లాట్ లొకేషన్ అండి. సో చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది. హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ అండి, గచ్చిబౌలి కౌంటీ 4. సో ఈ లోపల ఉన్నవన్నీ కూడా మనకి రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్స్ అండి. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ కనెక్టివిటీ రోడ్డు. అది వచ్చేసి మనకి సార్క్ విల్లా ప్రాజెక్ట్స్ అండి, అవన్నీ కూడా విల్లాస్ అవన్నీ. సో ఇటు చూసుకుంటే ఇవి కూడా మనకి విల్లా ప్రాజెక్ట్స్ అండ్ ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ అపార్ట్మెంట్స్ అన్నీ చాలా నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అయితే రాబోతున్నాయండి. సో ఇది మన ప్లాట్ అండి, ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు, కమర్షియల్ ప్లాటు. సో మీకు ఈజీగా ప్రజెంట్ అయితే ఇది ఆల్మోస్ట్ మనకి 85 to 90,000 వరకు నడుస్తున్నాయండి ఇక్కడ ప్రైసెస్ అయితే. సో ఈ ప్లాట్ అయితే మనకి కోట్ చేసే ప్రైస్ వచ్చేసి 90K వరకు కోట్ చేస్తున్నారు, నెగోషియబుల్ ప్రైస్లో ఉంటుంది. సో అటుపక్క ఇటుపక్క కూడా మొత్తం కూడా మనకి కమర్షియల్ ప్లాట్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ. సో కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్ ఇది. హెచ్ఎండిఏ ఓపెన్ ప్లాట్లో మీకు 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో కమర్షియల్ ప్లాట్ కావాలనుకునే వాళ్ళకి మాత్రం ఈ ప్లాట్ అయితే చాలా బాగుంటుంది. సో నేను మీకు ఈ ప్లాట్ చూపించడం కోసమే నేను మీకు రూట్ మ్యాప్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశానండి వీడియోలో. ఈ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్కి ఎలా ఉంటుంది, ప్లాట్ లొకేషన్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు చూపించాను. సో ఫస్ట్ ప్లాట్ నెంబర్ 1 అండి ఇది. ఈ ప్రాజెక్ట్లో 400 చేంజ్ ఉంటుంది. ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి. సో నేను మీకు డైమెన్షన్స్ అన్ని డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే షేర్ చేస్తాను.